శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి నవంబర్ 26, 27, 28, 29 తేదీల్లో గ్రహస్థితులు ఆలోచనల్లో స్పష్టతను, నిర్ణయాల్లో వేగాన్ని తీసుకురావటంతో పాటు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులను కూడా చూపిస్తున్నాయి. ఈ కాలంలో మీలో కొత్త ఆలోచనలు, పనులను మార్చాలని లేదా కొత్త మార్గాలను అన్వేషించాలని బలంగా అనిపిస్తుంది. అయితే ఆఫీసుల్లో లేదా కుటుంబంలో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే చిన్న అపార్థాలు పెద్దవిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట నవ్వుతూ మాట్లాడే కాని లోపల అసూయతో ఉండే ఇద్దరు వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆఫీస్ సహచరుల్లో ఒకరు మీ పనిని చూసి మనసులో అసంతృప్తితో ఉండి చిన్న చిన్న మాటలతో ఒత్తిడి పెంచే అవకాశముంది. ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై అభిప్రాయ విభేదాలు వచ్చినా అవి ఎక్కువసేపు నిలవవు. మీరు మాట్లాడితే వెంటనే సర్దిపోతాయి. పనిలో కొత్త అవకాశాలు బయటపడే సూచనలున్నా వాటిని వెంటనే పట్టుకోవటం కన్నా ఒకరోజు ఆలోచించటం మంచిది. ఈ 4 రోజులు మొత్తం మీ ఆలోచనా శక్తి బలపడే రోజులు. కానీ మీ భావాలను ఎవరి వద్దనైనా సులభంగా పంచుకోవడం మాత్రం ఈ సమయానికి మంచిది కాదు. నవంబర్ 26 నుండి 29 మధ్య మిథున రాశి వారికి దాంపత్యం, ప్రేమ సంబంధాల్లో భావోద్వేగాలు కొంచెం అధికంగా ఉంటాయి. చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించే భావన వస్తుంది. భార్యాభర్తల మధ్య మాటల తేడాలు రావచ్చు, కాని అవి ఎక్కువసేపు నిలవవు. మీరు చెప్పే 2 సానుకూల మాటలు సంబంధంలో మళ్లీ వేడి తగ్గించి సౌఖ్యం తీసుకొస్తాయి. మీ భాగస్వామి ఈ రోజుల్లో కొంత ఒత్తిడిగా కనిపించవచ్చు, ముఖ్యంగా కుటుంబ బాధ్యతల విషయంలో. అందువల్ల మీరు వారికి భావపూర్వకంగా సహాయం చేయటం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. నవంబర్ 26, 29 మధ్య మిథున రాశివారికి ఉద్యోగం, వ్యాపార రంగాల్లో వేగం కూడా ఉంటుంది. ఒత్తిడి కూడా ఉంటుంది. ఆఫీస్లో మీ ఆలోచన శక్తి పెరుగుతుంది, కొత్త పనులు చేపట్టే ధైర్యం వస్తుంది. కానీ కొంతమందితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రత్యేకంగా మీ ఆలోచనలను తరచూ ప్రశ్నించే సహోద్యోగితో చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. మీ పాత పెండింగ్ పనులు ఈ రోజుల్లో పూర్తవుతాయి. అధికారుల నుండి అనుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారం చేసేవారైతే డబ్బు తిరోగమనంలో ఉన్నా చిన్న సమస్యలు తగ్గుతూ కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్ పరిచయం రావచ్చు. కాని వెంటనే పెట్టుబడి పెట్టకుండా ఒకరోజు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. డబ్బు వచ్చేది ఖచ్చితమే, కానీ అదే సమయంలో అవసరం లేని చోట ఖర్చు అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కుటుంబ కార్యక్రమాలు లేదా వాహనం లేదా ఇంటి చిన్న రిపేర్ల మీద. ఈ 4 రోజులు మొత్తం ఆర్థికపరంగా మీకు కొద్దిగా లాభం చేరే సమయం అయినప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాల్లో ఓపిక లెక్క చేసుకోవడం చాలా అవసరం. నవంబర్ 26, 29 మధ్య మిథున రాశివారి పిల్లల చదువులో క్రమంగా చైతన్యం పెరుగుతుంది. ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలు దృష్టి సారించడం ప్రారంభిస్తారు. గత కొన్ని రోజులుగా ఉన్న నిర్లక్ష్యం తగ్గి చదువు మీద మళ్లీ ఆసక్తి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్నపిల్లలు ఆరోగ్యపరంగా కొంచెం అలసట, జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్నందున శ్రద్ధ అవసరం. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ తేడాలు ఉన్నా పిల్లల వల్లే వాతావరణం మళ్లీ సాఫీగా మారుతుంది. పిల్లల భవిష్యత్పై మీరు తీసుకునే నిర్ణయాలకు ఈ 4 రోజులు మంచి సమయం. ట్యూషన్, కోచింగ్, కొత్త స్కిల్ వంటి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు వారికి మంచి ఫలితాలు ఇవ్వగలవు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త అవసరం, ముఖ్యంగా రక్తపోటు లేదా షుగర్ సమస్యలు ఉన్నవారికి. మొత్తం మీద కుటుంబ వాతావరణం చిన్న చిన్న మాటలతో కదిలినా చివరికి అందరూ కలిసి సద్దబెట్టుకునే శాంతమైన రోజులు ఇవే అవుతాయి. మిథున రాశివారు ముఖ్యంగా మాటల విషయంలో, నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాటను కొంతమంది తమదైన కోణంలో తప్పుగా అర్థం చేసుకుని అపార్థాలు సృష్టించే అవకాశముంది. ఈ రోజులలో మీపై అసూయ లేదా పోటీ భావనతో ఉన్న ఇద్దరు వ్యక్తులు మీ పురోగతిని చూసి చిన్న అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రహస్య విషయాలను, ముఖ్యంగా డబ్బు లేదా పనికి సంబంధించిన వివరాలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది. శారీరకంగా తలభారం, నిద్ర పట్టకపోవటం, చిన్న ఒత్తిడి ఉండొచ్చు, కానీ ఇవి తాత్కాలికమే. శుభం విషయానికి వస్తే ఆకస్మితంగా ఒక మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ రంగంలోనైనా ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని ముందుకు వెళ్లే సంకేతం కనిపిస్తుంది.
మీ అదృష్టాన్ని పెంచేది బుధుడు కావడం వల్ల ఈ రోజులలో పచ్చరంగు వస్తువులు, తులసీ పూజ, విష్ణు ప్రార్థన మీ శుభ ఫలితాలను పెంచుతాయి. మొత్తం మీద జాగ్రత్తగా మాటల్ని నియంత్రిస్తూ ముందుకు వెళితే ఈ రోజులు మీ జీవితంలో ఒక చిన్న కాని ముఖ్యమైన ముందడుగు వేయించే కాలంగా మారుతాయి. మిథునరాశివారు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా, ప్రేమగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటారు. పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ముందే గ్రహించే ప్రత్యేక శక్తి వీరికి ఉంటుంది. చదువు, స్కిల్స్, భవిష్యత్తు విషయంలో పిల్లలకు కొత్త విషయాలు నేర్పాలని, వారిలో సృజనాత్మకత పెరగాలని ఎప్పుడూ ఆశపడతారు. తల్లిదండ్రుల పట్ల మిథునరాశివారు ఎంతో గౌరవంతో, భావోద్వేగంతో ఉంటారు. బయట ఎంత బిజీగా ఉన్నా వాళ్ల ఆరోగ్యం, అవసరాలు, భావాలు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా చల్లగా మాట్లాడి పరిష్కారం కనుగొనే సామర్థ్యం వీరికి బలంగా ఉంటుంది. మాటతీరు మృదువుగా, ఆలోచనాశక్తి వేగంగా, మార్పులను వెంటనే అంగీకరించే ఓపిక వీరిలో సహజం. కుటుంబంలో నవ్వులు, సంభాషణలు, పాజిటివ్ వాతావరణం రావడానికి ఇవాళ్లు ముఖ్య కారణం అవుతారు. చిన్న చిన్న విషయాల్లో చిరాకు ఉన్నా అది ఎక్కువసేపు నిలవదు. వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. మొత్తం మీద మిథునరాశివారు పిల్లలకు మార్గదర్శకులు, తల్లిదండ్రులకు ఆదరణ, కుటుంబానికి బలమైన మానసిక శక్తిగా నిలుస్తారు. మిథునరాశివారు మాట్లాడటంలో తెలివి, ఆలోచనల్లో వేగం, పనుల్లో ఫ్లెక్సిబిలిటీ కలవారు కావడంతో వీరికి అత్యంత అనుకూలం తుల, కుంభ, మేష, సింహరాశులు. తులారాశివారితో మిథునరాశివారికి అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరూ కూడా మాట విలువను, అనుబంధాన్ని, ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశివారితో మిథునులు జీవితాన్ని స్నేహంతో, ఆలోచనల మార్పులతో, నవీనతతో నింపుతారు. ఇద్దరి ఆలోచనా పద్ధతులు కూడా చాలా దగ్గరగా ఉండటం వల్ల గొడవలు తక్కువ. మేషరాశివారితో మిథునులు ఉత్సాహం, ధైర్యం, వేగం కలిసిన జీవితాన్ని కట్టుకుంటారు. మేషుడు ముందుకు లాగుతాడు, మిథునులు బుద్ధితో దారులు చూపిస్తాడు. కాబట్టి కుటుంబం వేగంగా ఎదుగుతుంది. సింహరాశివారి ధైర్యం, నాయకత్వం మిథునరాశివారి తెలివితేటలతో కలిసి జీవితాన్ని సమతుల్యంగా ముందుకు నడిపిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించే స్వభావం బలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ 4 రాశుల్లో ఏదో ఒకదానితో మిథునరాశివారు వివాహం చేసుకుంటే పరస్పర అర్థన, అనుబంధం, ఎదుగుదల కలిసిన అద్భుతమైన దాంపత్యం నిర్మాణమవుతుంది. మిథునరాశివారికి ప్రధాన గ్రహాధిపతి బుధుడు. అందుకే బుధుడి అనుగ్రహం కోసం విష్ణువు, శ్రీహరి, సుబ్రహ్మణ్యస్వామి, తులసిమ్మ ఆరాధన అత్యంత శుభఫలితాలను ఇస్తాయి. బుధవారం ఉపవాసం, పచ్చరంగు వస్తువులు ధరిస్తే మానసిక ప్రశాంతత, ఆర్థిక పురోగతి కలుగుతాయి. మాటల్లో అపార్థాలు రావడం ఈ రాశికి సాధారణ సమస్య కావడంతో మాట్లాడే ముందు ఆలోచించడం, చిన్న విషయాలను పెద్దగా తీసుకోకపోవడం అనే జాగ్రత్తలు తప్పనిసరి. జీవితంలో చిక్కులు వచ్చినప్పుడు పని ఆలస్యమవ్వడం, డబ్బు నిలవకపోవడం లాంటి సమస్యలను తగ్గించడానికి బుధగ్రహ శాంతి, విష్ణు సహస్రనామం, సుబ్రహ్మణ్యాష్టోత్తరం చదవడం అత్యద్భుతంగా పనిచేస్తుంది. కుటుంబంలో శాంతి, పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇంట్లో తులసి మొక్కను నాటడం, ప్రతి ఉదయం దీపం వెయ్యడం చాలా శుభం. ప్రతికూల శక్తులు లేదా ఇతరుల అసూయ ప్రభావం పడకుండా ఉండాలంటే ఇంట్లో కొంచెం అగ్గిధూపం, కర్పూరహారతి వెయ్యడం మంచిది. ముఖ్యంగా మిథునరాశివారు తీసుకోవాల్సిన పెద్ద జాగ్రత్త రహస్య విషయాలను ఇతరులకు చెప్పకపోవడం. ఇలా చేస్తే సమస్యలలో సగానికి పైగా తగ్గుతుంది. మొత్తంగా ఈ రాశివారు బుధుని కృప, విష్ణు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో, మాటల నియంత్రణతో, తులసి పూజతో ముందుకు వెడితే జీవితం అద్భుతంగా సాఫీగా నడుస్తుంది.